నమస్కారం కేవై న్యూస్ కి స్వాగతం। ప్రభుత్వ శాఖలలో జవాబుదారీతనంను పెంపొందించేందుకు ఆర్టీఐ చట్టం తీసుకువచ్చారని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు। సమాచార హక్కు చట్టాన్ని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకంగా అమలు చేయాలన్నారు। ఆర్టీఐ చట్టం లక్ష్యాన్ని నెరవేర్చేలా ప్రజలు అడిగిన సమాచారాన్ని ఎలాంటి దాపరికం లేకుండా అందించాలని అధికారులకు సూచించారు। శుక్రవారం కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం 2005 అవగాహన కార్యక్రమం నిర్వహించారు। ఆర్టీఐ చట్టం వలన ప్రజలకు కలిగే ప్రయోజనాలను, చట్టం అమలు తీరు, ఆర్టీఐ చట్టంలో ఉన్న అంశాలను వివరించారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల్లో పారదర్శకత, జవాబుదారీతనంను పెంపొందించేందుకు ఆర్టీఐ చట్టం తీసుకువచ్చారని చెప్పారు। ఆర్టీఐ చట్టం లక్ష్యాన్ని నెరవేర్చేలా అన్ని కార్యాలయాల ఐపీఓలు ప్రజలు అడిగిన సమాచారాన్ని ఎలాంటి దాపరికం లేకుండా నిర్ణీత సమయంలో నిర్ణీత పద్ధతిలో అందించాలన్నారు। అంతకుముందు ఆర్టీఐ చట్టం అమలును ఆర్టీఐ చట్టం మార్గదర్శకాల ప్రకారం అమలు చేస్తామని అధికారులు ప్రతిజ్ఞ చేశారు। మునుపెన్నడూ లేని విధంగా ఏడాది నిజాం సాగర్ ప్రాజెక్టుకు వరద భారీగా రావడంతో ఆగస్టు 18 నుండి వరద గేట్ల ద్వారా నిర్విరామంగా నీటి విడుదల కొనసాగుతోంది। ఇప్పటి వరకు 256.99 టీఎంసీల ఇన్ఫ్లో ప్రాజెక్టులోకి వచ్చి చేరింది। 100 ఏళ్ల చరిత్రలో నిజాం సాగర్ ప్రాజెక్టులోకి ఇంత భారీ స్థాయిలో వరద రావడం ఇదే మొదటిసారి। ఉమ్మడి జిల్లా వరప్రదాయ నిజాం సాగర్ ప్రాజెక్టులో ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో వరద వచ్చి చేరింది। ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో సుమారు 50 రోజుల వ్యవధిలోనే 273.9 టీఎంసీల ఇన్ఫ్లో రావడం గమనార్హం। 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ప్రాజెక్టు ఈ స్థాయిలో వరద రావడం ఇది మొదటిసారి। మంజీర నదిపై నిజాం సాగర్ మండలంలోని అచ్చంపేట శివార్లో నిజాం కాలంలో 1931లో నిర్మించిన ఈ ప్రాజెక్టులోకి కర్ణాటక, మహారాష్ట్రతో పాటు మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో కురిసే వర్షాలతో వరద నీరు వచ్చి చేరుతోంది। 41,680 క్యూసెక్కుల వరద ఒకే స్థాయిలో కొనసాగుతుందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు। ప్రాజెక్టులోకి వస్తున్న మొత్తం వరద నుండి ప్రధాన కాలువకు 1000 క్యూసెక్కులు, 5 వరద గేట్ల ద్వారా 40,680 క్యూసెక్కులు మంజీరా ద్వారా నదిలోకి వదులుతున్నట్లు వెల్లడించారు। మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో శ్రమ దోపిడీ జరుగుతోందని సిఐటియు నాయకులు అన్నారు। పట్టణాలను సుందరంగా తీర్చిదిద్దడంలో కీలక భూమి పోషిస్తున్న పారిశుద్ధ కార్మికులకు కనీస వేతనం చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు। అక్టోబర్ 14-15 తేదీలలో రంగారెడ్డి జిల్లాలో జరిగే తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర మహాసభల పోస్టర్ను ఆవిష్కరించారు। సందర్భంగా వారు మాట్లాడుతూ తుర్కయాంజల్లో ఈ నెల 14-15 తేదీల్లో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు। రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై మహాసభలో చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందన్నారు। జిల్లాలోని మున్సిపల్ కార్మికులంతా పెద్ద ఎత్తున తరలి వచ్చి మహాసభలు విజయవంతం చేయాలని కోరారు। మున్సిపల్ కార్మికుల సమస్యలపైన రంగారెడ్డి జిల్లా తుర్కపల్లిలో ఈ నెల అక్టోబర్ 14-15 2 రోజులు మున్సిపల్ రాష్ట్ర మహాసభలు ఉన్నాయి। ఆ రాష్ట్ర మహాసభలకు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది కార్మికులు తరలి వస్తున్నారు। దాంట్లో భాగంగానే ఈరోజు కామారెడ్డి వాటర్ వర్క్స్ విభాగంలో పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది। అయితే ఈ మహాసభల్లో మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, మున్సిపల్ కార్మికుల పట్ల అధికారుల వేధింపులు, మున్సిపల్ కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా కనీస వేతనం 26,000 ఇచ్చి పర్మనెంట్ చేస్తామని చెప్పారు। అది అలాగే
మున్సిపల్ కార్మికులే అనేక పెండింగ్ బిల్లులు అలా పిఎఫ్ డబ్బులు అలాగే జమ ఉన్నాయి. చనిపోయిన కార్మికులకు వారికి ఇప్పటిదాకా బెనిఫిట్స్ రాలేవు. అలాగే 60 సంవత్సరాలు నిన్న కార్మికులు తీసేస్తారు. అదే పర్మనెంట్ ఉద్యోగికి 61 సంవత్సరాలు పెంచారు, కానీ అదే కాంట్రాక్ట్ కార్మికులకైనా మున్సిపల్ కార్మికులకు పెంచలేరు. ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు పరిష్కారం కావాలని ఈ మహాసభలో తీర్మానం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మెయిన్ విషయం ఏంటంటే రెక్కాడితే కానీ డొక్కాడు కానీ మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని ఎలక్షన్ మూమెంట్లో ప్రజాపాలన పేరుతోటి కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చింది. అది మనము కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మనము సపోర్ట్ చేసి గెలిపించడం జరిగింది. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పేద కార్మికులైన మున్సిపల్ కార్మికుల పట్ల ఆలోచన చేసి మీ మున్సిపల్ కార్మికులకు సమ్మెకోకుండా ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ముందు ఉండాలని, ప్రజాపాలన పేరుతోటి వచ్చిన మాటను నిలబెట్టుకోవాలని మేము మున్సిపల్ యూనియన్ తెలంగాణ యూనియన్ తరఫున సిఐడి తరఫున విజ్ఞప్తి చేస్తాము. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. రిజర్వేషన్లు పెంచుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు బీసీ సమాజాన్ని తప్పుదోవ పట్టించాయని బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం నాయకులు అన్నారు. బీజేపీ నేతలు గవర్నర్ను కలిసి ఉంటే సానుకూల నిర్ణయం తీసుకునేవారని చెప్పారు. ఇదేమీ చేయకుండా బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పడం సిగ్గుచేటన్నారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన స్టే నిరసిస్తూ బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిజాం సాగర్ చౌరస్తాలో బీసీ వ్యతిరేకుల దిష్టి బొమ్మను దహనం చేశారు. బీసీ వ్యతిరేకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సందర్భంగా బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల చట్టానికి గవర్నర్ ఆమోదం తెలిపి ఉంటే హైకోర్టులో స్టే వచ్చేది కాదన్నారు. బీసీల విషయంలో ఇప్పటికీ అగ్రవర్ణాల వారు పెత్తనం కొనసాగిస్తూ బీసీలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్లు చేరిస్తే న్యాయపరమైన అవరోధాలు ఉండేవి కావన్నారు. అగ్రవర్ణాలు ఇలాంటి పోరాటాలు చేయకుండా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించిన కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చడానికి ఎందుకు నిరాకరిస్తుందని మండిపడ్డారు. సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుని గుర్తొచ్చిన యాదగిరి. అయితే ఈ 42% ఇవ్వకపోవడం ఎందుకు అనేది మాకు కావాలి. ఎన్నిసార్లు ఆశలు పెట్టి మురిపించి ఇప్పటి వరకు 42% రిజర్వేషన్ ఇప్పటికీ కాలేదు. అయితే ఎంత దీని గురించి వెయిటింగ్ చేసి మనం ఉద్యమాలు చేసి చాలా మంది ఇబ్బందులు పడుతున్నాం. అయితే ఎంతో చాలా మంది ఇప్పుడు మినిస్టర్ మంత్రి పోస్ట్ కూడా మన బీసీలకు దక్కాలి. 1,75 లక్షల బీసీలు ఉన్నారు. తక్కున్నారు ఆ బీసీలు. ఈ బీసీల కోసం ఎందుకు చూడదు గవర్నమెంట్, ఆ సెంట్రల్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి వీళ్ళందరూ వీళ్ళ క్షేమం కోరాలి కదా. ఆ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తే అన్ని జాగాలలో బీసీలు ఉంటారు కదా. బీసీలకు ఎందుకు అన్యాయం చేయాలి? బీసీలు ఎందుకు అడుగు నాశనం పోవాలి? బీసీలు ముందుకెందుకు రావద్దు? ఒకవేళ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించకపోతే గ్రామాలల్లా, మండలాల్లో, జిల్లాలల్లో రస్తారోకోలు, ధర్నాలు అవుతాయి కంపల్సరీ. ఇది దయచేసి చెప్తున్నా మినిస్టర్ గారికి. అందరికీ నమస్కారం. నా పేరు గట్ల బాను, కామారెడ్డి పట్టణ మేరు సంఘం అధ్యక్షుడిని. నాతో పాటు మా జిల్లా అధ్యక్షుడు నారాయణ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయానికి బీసీ సంక్షేమ సంఘం ఆదేశానుసారం 42% రిజర్వేషన్ రాకుండా దాని మీద స్టే విధించడాన్ని మనం నిరసిస్తూ మనమెంతో మాకంతా అనే నినాదంతో ముందుకు పోతూ బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగడుతూ మనకు వచ్చే ప్రతి హక్కును మనం సాధించుకోవడానికి బీసీలందరం ఐక్యమై ముందుకెళ్లి మన యొక్క రాజ్యాధికారాన్ని మనం సాధించుకోవడానికి ముందుకెళ్ళాలి. దీనికి అన్ని రాజకీయ పార్టీలు కానీ వివిధ నాయకులు కానీ మన బీసీ నాయకులందరూ ముందరికొచ్చి ఈ యొక్క కార్యక్రమానికి ముందుండి నడిపిస్తూ బీసీలందరికీ న్యాయం చేయాలని, బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించి పోరాడి బీసీ బిడ్డలందరికీ న్యాయం చేయాలని
కామారెడ్డి బీసీ సంక్షేమ సంఘం పక్షాన మేము కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. ఉమ్మడి జిల్లాలో సాగు చేసిన వానాకాలం వరి ధాన్యం కొనుగోలుకు సంబంధిత అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. ధాన్యం సేకరణపై ఇప్పటికే కలెక్టర్లు ముందస్తు సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. దీంతో ప్రాథమిక సహకార సంఘం, మెప్మా, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామాలలో ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఐకేపీ సొసైటీల ద్వారా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ధాన్యంలో తేమ శాతం 17కి మించకుండా ఉండాలని, బాగా ఎండబెట్టి తాను మట్టి లేకుండా ఉండే విధంగా చూడాలని సూచించారు. తూకం వేసి ఆన్లైన్లో అప్లోడ్ కాగానే 24 గంటల్లో రైతు ఖాతాలో డబ్బులు జమ చేస్తారని తెలిపారు. ఏ గ్రేడ్ మద్దతు ధర 2,389 రూపాయలు, సాధారణ రకం 2,359 రూపాయలు, సన్న రకం ధాన్యానికి అదనంగా బోనస్ 500 రూపాయలు ఇస్తారని తహసీల్దార్ ఎంపీడీఓ తెలిపారు. ఇన్ని రోజులు పండించిన పంట నష్టపోయింది కాబట్టి అకాల వర్షాల వల్ల మేడం కొంచెం జక్రం పేరు అనిపిస్తారు. శబ్దం సానత్ కదా ఎన్క సార్
రోజు అరుగుల సొసైటీ ఆధ్వర్యంలో చక్రాపల్లి మండలంలోని చక్రపల్లి గ్రామంలో తీసుకెళ్లి పడకల్ ఉప్పలపల్లి గ్రామాలలో వరి కనుగోలు ఈరోజు ప్రారంభం జరిగింది. దీనికి రేటు 2389 ఏ గ్రేడు, బి గ్రేడు 2369 రూపాయలు. మంచిగా నాణ్యత తీసుకొచ్చి రైతులు మా సొసైటీ సిబ్బంది నంబర్లు ఇస్తాం, దానికి చెప్పిన ప్రకారము రైతులు తీసుకురావాలా. దీనికి అన్ని గ్రామాలలో సహకరించాలా. అలాగే ఇంకోటి ఏంటంటే ఈరోజు రేపు మొక్కలు కొనుగోలు కిందకి వస్తుంది. రైతులు ఎవరైనా ఆపుకోవాలి వచ్చిందాక మనకు అలాట్మెంట్ వచ్చిందాక ఆపుకుంటే వారికి రేట్ ఎక్కేస్తే 2400 గవర్నమెంట్ రేటు. తొందరపడి అమ్ముకుంటున్నాం. 3 నెలలు పండించిన పంట రైతులకు పోసి చూస్తే బాగా వృధా అవుతుంది కాబట్టి దాని సుక్క తొందరనే చాలా చేస్తాం. వారం రోజులలో చాలా అయిపోతుంది. మనకు సంచులు గోదాములు ఇట్లా ఇబ్బంది అవుతుంది కాబట్టి దీని సుక్క అందరూ మన సొసైటీ రైతులందరికీ ఈ పత్రికా విలేకరులు అలాగే ఎవరైతే మన అగ్రికల్చర్ రాసిచ్చుకున్న మొక్కలకు మరి పేర్లు ఉంటేనే చూపుతారు. దీనికి తమ్ము సిస్టమ్ ఉంటుంది. దీన్ని అందరూ మన మేడం గారు సుఖ ఎవరైనా పేర్లు లేకుండా దాన్ని అడ్జస్ట్ చేసి రైతులకు సహకరిస్తారని నా యొక్క కోరిక. విజ్ఞప్తి ఏంటంటే రైతులు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పెద్దమ్మ ఆలయంలో దసరా నవరాత్రుల సందర్భంగా భక్తులు అమ్మవారికి సమర్పించిన ఓడి బియ్యంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయ అర్చకులు అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. మాయమ్మ తల్లి పెద్దమ్మ, మాయమ్మ భక్తుల్ని బ్రోచేటి బంగారు తల్లి పెద్దమ్మ. మాయమ్మ తల్లి పెద్దమ్మ, మాయమ్మ భక్తుల్ని బ్రోచేటి బంగారు తల్లి పెద్దమ్మ. ఏ చోట చూసినా నీ ముందువమ్మ పెద్దమ్మ, లోక జనని నీకు జేజేలు తల్లి పెద్దమ్మ. ఏ చోట చూసినా నీ ముందువమ్మ పెద్దమ్మ, లోక జనని నీకు జేజేలు తల్లి పెద్దమ్మ. గన్న మాయమ్మ తల్లి పెద్దమ్మ, మాయమ్మ భక్తుల్ని బ్రోచేటి బంగారు తల్లి పెద్దమ్మ. ధరించేటి తల్లి పెద్దమ్మ, జగతికి జీవన జ్యోతి మాయమ్మ పెద్దమ్మ. పంటలు వండక పస్తులుంటేను పెద్దమ్మ, పంటల్ని పండించి ఆధ్వర్యంలో దేవి శరణోత్సవాల సందర్భంగా ఈరోజు అమ్మవారి ఓడి బియ్యం కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఈరోజు మా ముద్రా సోదరు బంధువులు ఈరోజు ఓడి బియ్యం కార్యక్రమానికి వచ్చి అమ్మవారి తీర్థప్రసాదం స్వీకరించి పెద్ద ఎత్తున వచ్చి తీర్థప్రసాదం స్వీకరించి వెళ్ళాలని మా కోరిక. ఈరోజు మేము ఈ దసరా శరణోత్సవాల మిగతా కార్యక్రమాలు ఈ 9 రోజుల దేవీ నవరాత్రుల కార్యక్రమం కూడా విజయవంతంగా జరుపుకున్నాము. ఈ మన ముద్రా బంధువులందరూ సహకరించి ఈ విజయానికి వాళ్ళు కారకులైన కామారెడ్డి పట్టణ ముద్రా సదర్ సంఘం తరఫున అమ్మవారి నవరాత్రులు దసరాలో చేసినటువంటి నవరాత్రుల్లో వచ్చినటువంటి ఓడి బియ్యం కార్యక్రమం ఈరోజు జరుపుకుంటున్నాము. ప్రతిసారి లాగానే ఈరోజు అమ్మవారి ఓడి బియ్యం కార్యక్రమం ఘనంగా విజయవంతంగా జరుపుకుంటున్నాము. దీనికి సహకరించిన పట్టణ ముద్రాజ్ కుల సభ్యులందరికీ ప్రతి ఇంటింటికి ధన్యవాదాలు. అలాగే దీపావళి శుభాకాంక్షలు. జై ముద్రాజ్, జై జై. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.